ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానించుటకు దేవుడు అనుగ్రహిస్తున్న మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం కీర్తనల గ్రంథంలో నుండి ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మన అందరికీ బాగా సుపరిచితమైన అధ్యాయం ఏంటి చెప్పండి? కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయం. ఇది తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒకవేళ ఈ అధ్యాయం నాకు తెలియదండి అని అన్నారనుకోండి ఎవరైనా, వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చాలా బాగా చదువుతున్నారని అర్థం. ఇది చిన్నపిల్లలకి కూడా బాగా తెలిసిన అధ్యాయం, ఎందుకంటే సండే స్కూల్లో కూడా బాగా నేర్పిస్తారు. అందులో ఉండే ఒక మొదటి వచనాన్ని మనం ధ్యానిద్దాం ఈరోజు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ప్రతి వచనము కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు పరిశీలించి చదవాలట, ఎందుకంటే అందులో ఉండే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒక కుటుంబంలో భార్య బైబిల్ చదువుతుందని చూసి భర్త, సరే బైబిల్ చదువుతుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఒక పక్కన ఉన్నాడు. బైబిల్ గ్రంథం చదివిన తర్వాత భర్త భార్యను అడుగుతున్నాడు, ఈరోజు ఏం చదివో, ఏం మాట్లాడాడు దేవుడు నీతో అని. ఆ భార్య ఇచ్చిన సమాధానానికి భర్త షాక్ అయ్యాడు. ఏమనంటే, చదివానండి, ఈరోజు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చదివాను. అందులో దావీదు గారు మాట్లాడుతూ యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటున్నాడు ఏంటండి అందట. ఏమని? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అని అంటున్నాడు ఏంటని అందట. భర్త చూసి షాక్ అయ్యాడు. అది మరలా తనకు వివరించడం ప్రారంభించాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నామంటే ప్రతి మాటను మనం పరిశీలించి చదవాలి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం పరిశీలించి చూడాలి. చూడండి, దావీదు మహారాజు మాట్లాడుతూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నారు. అంటే ఆయన మన కాపరిగా ఉంటే మనకి ఏ కొరత ఉండదు, మనకి ఏ ఇబ్బంది ఉండదు. దేవుడు మనకి కాపరిగా ఉండగా మనకి ఏం కొద్ది ఉంటుంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలోనే ఒక లేఖనాన్ని మనం చూస్తాం. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని మనం చూస్తాం. అవునండి, ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏది కూడా కొదువు ఉండదు. మన జీవితాల్లో ఏది కూడా కొదువు ఉండదు. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రభువారిని కాపరిగా ఎంచుకుని ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయన కాపరిగా ఉండాలి అని అంటే ఆయన మేపు గొర్రెలుగా మనం ఉండాలి, ఆయన మాట వినే వారిగా మనం ఉండాలి. ప్రభువారు ఒక సందర్భంలో అంటారు, నా స్వరాన్ని నా గొర్రెలు వింటాయి అని. మనం ఆయన స్వరాన్ని వినే విధముగా మనం ఉండాలి. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను నడిపించాలి అంటే మొదటగా నీవు ఆయన్ని వెంబడించాలి. మనం ఆయనను వెంబడించకుండా ఈ లోకానుసారమైన తాత్కాలిక పాపభోగాలకు, ఆనందాలకు మనం లొంగిపోయి లోకాన్ని వెంబడిస్తున్నాం, శరీరేచ్ఛలను వెంబడిస్తున్నాం, తుచ్చమైన నీచమైన కార్యాలను మనం వెంబడిస్తున్నాం, శరీర కోరికలను వెంబడిస్తున్నాం. ఈరోజు మనం సాతానుని వెంబడించే వారిగా ఉన్నాం. కానీ ప్రభు చెప్తున్నారు, మీరు నన్ను వెంబడించండి, నేను నీ కాపరిగా ఉంటాను. మనం ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి. అప్పుడే ప్రభువు మనకి కాపరిగా ఉంటాడు. ఈరోజు క్రీస్తుని వెంబడించేవారు చాలా తక్కువైపోయారండి. ఎందుకంటే ఈ అల్పకాల పాప భోగాలకు లొంగిపోయి లోకాన్ని అనుసరించే వారిగా ఉన్నారు. ఈరోజు నీవు ప్రభువుని వెంబడించగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నీకు కాపరిగా ఉంటాడు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి కట్టుకుందామో అని మీరు చింతింపనేలా అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే ఏవి మీకు కావాలో పరలోకమందున్న తండ్రికి తెలుసు, అవి మీకు అనుగ్రహిస్తాడు అని. వీటి గురించి ఒకవేళ నువ్వు చింతించువాడివై ఉన్నావా? నీ పరలోక తండ్రికి తెలుసు నీకేమి ఇవ్వాలి అని. వీటిని గురించి చింతించువాడవైతే గనక నువ్వు ఈ రోజు నుండి చింతింపవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన నిన్ను పోషిస్తాడు. నువ్వు ఆయన్ని వెంబడించినడలా ఆయన నిన్ను పోషిస్తాడు. అన్యజనులు మాత్రమే వీటి గురించి చింతిస్తారట. ప్రభువుని నమ్ముకున్న నీవు వీటి గురించి చింతించడం ఏంటండి? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే దేవుడు అధికంగా నిన్ను తృప్తిపరుస్తాడు, అలాగే నిన్ను కాపాడుతాడు. ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, ఏది నిన్ను చుట్టుముట్టినా దేవుడు నిన్ను కాపాడుతాడు, ఎందుకంటే ఆయన నీకు కాపరిగా ఉన్నాడు. నేను దేవుణ్ణి వెంబడించనండి, దేవుని మాటను విననండి, నాకు ఈ లోకంలోనే ఆనందం, సంతోషం ఉంది అని నువ్వు లోకానుసారంగా జీవిస్తే దేవుడు క్షమించాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి విరోధమైన పని ఏదో, పాపమేదో నువ్వు రహస్యంగా చేస్తున్నావు.
చూడండి, ఈ పాపాన్ని నేను రహస్యంగా చేస్తున్నాను కదా, ఇది ఎవరు చూడలేరని నీవు అనుకుంటున్నావేమో. రహస్యమందు చూచున్న నా తండ్రి నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన్ని వెంబడించి నువ్వు ఆయన స్వరాన్ని వింటే ఆయన నీకు కాపరిగా ఉంటాడు. ఏదియు కూడా లేమి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా ఏది కూడా ఉండదు. ఆయన నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేలుతో నిన్ను నింపుతాడు. ప్రార్థిద్దామా? మహోన్నతుడును పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. మీరు మాకు కాపరిగా ఉంటే లేమి మాకు కలుగదు అయ్యా. ఏ కొదువ మా జీవితాల్లో ఉండదు. ఈరోజు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. ఇప్పటి వరకు మీ యొక్క స్వరాన్ని వినక, మిమ్మల్ని వెంబడించక అయ్యా, ఎవరైతే నాయన నిన్ను విడిచి తిరిగారో వారందరూ ప్రభువా ఈరోజు ప్రార్థించుచుండగా నాయన నీవే వారిని క్షమించి ప్రభువా నీ రెక్కల నీడలో వారిని నాయన మీరు కాపాడండి, నడిపించండి, పోషించండి తండ్రి. నీవే సహాయము చేయండి. ప్రార్థించుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఏవైతే నాయన వారి హృదయాల్లో ఉన్నవో, నిన్ను అడుగుతున్నారో వాటిని ప్రభువా వారికి దయచేయండి. నీవే సహాయము దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలికుంటాయేమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించాం. మేలులతో మమ్మల్ని నింపండి. మేము చేసిన ప్రతి పాపమును, ప్రతి అతిక్రమమును ప్రభువా క్షమించండి, నూతనపరచండి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ స్నేహితులకు, మీ తెలిసిన వారికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలను మా ఛానల్లో వీక్షించవచ్చు. ప్రైజ్ ది లార్డ్.